మాది గోపాలపట్నం అనే ఊరు. ఇది లక్ష్మమ్మ గారిల్లు. ఆ ఊరిలో లక్ష్మమ్మ అంటే ప్రత్యేకమైన అభిమానం. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోతే లక్ష్మమ్మ వాళ్ళిద్దరినీ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. లక్ష్మమ్మకు 2 కొడుకులు. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలయ్యింది. నిద్రపోతున్న సౌజన్య దగ్గరికి భర్త రవి వచ్చాడు. సౌజన్య, ఉదయం 7 గంటలయ్యింది. అందరూ లేచి తయారవుతున్నారు. నువ్వేంటి ఇంకా పడుకునే ఉన్నావు? నిన్న రాత్రి చెప్పానా నేను కూడా ఆఫీస్కి వాళ్ళ తొందరగా వెళ్ళాలని. లేచి ఈ పాటికి నా కోసం పలహారం తయారు చేస్తున్నావేమో అనుకున్నాను. చూస్తే ఇంకా నిద్రపోతూ ఉన్నావు. సౌజన్య, లే, మర్చిపోయినట్టున్నావు. అమ్మ వాళ్ళు వచ్చేశారు. రవి మాటలతో మెలకు వచ్చిన సౌజన్య హఠాత్తుగా లేచి రవి అనబోయి ఆగిపోయింది. తనకు అత్తగారు, తోటికోడలు ఊరి నుంచి తిరిగి వచ్చేశారన్న సంగతి గుర్తొచ్చింది. కొంతకాలంగా వాళ్ళు తీర్థయాత్రలకని వెళ్ళారు. ఇప్పుడు ఊరి నుంచి వచ్చేశారన్న సంగతి గుర్తురాగానే గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్టు అయ్యింది సౌజన్యకు. ఏ సమయానికి నిద్ర లేచినా, ఏ పని ఎప్పుడు చేసినా ఇప్పటిదాకా అడిగేవాళ్ళు లేరు. కొంతకాలంగా తన ఇష్టారాజ్యంగా హాయిగా గడుపుతోంది. ఇకపై అత్తగారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. అది తలుచుకుంటూ చేసేది లేక పనిలో పడింది సౌజన్య. సౌజన్య తయారయ్యేలోపు వదిన చేసి పెట్టిన పలహారం తినేసి రవి ఆఫీస్కు బయలుదేరిపోతాడు. ఇంతలో సౌజన్య తయారై కిందకు వస్తూ ఉంటుంది. అక్కడ తన తోటికోడలైన శ్యామల, అత్తగారు లక్ష్మమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. రా సౌజన్య, నేను అందరికీ పలహారము వంట అన్నీ చేసేసాను. పిల్లలకు బాక్స్ కూడా ఇచ్చేశాను. అత్తయ్య గారి కోసం జావ కూడా చేశాను. అన్నీ చేసి పెట్టుంచాను. ఇక మీరు పెట్టుకుని తినడమే. సాయంకాలం పిల్లలు వస్తే కాస్త జాగ్రత్తగా చూసుకో. ఆ డబ్బాలో స్నాక్స్ ఉన్నాయి, అవి వాళ్ళకి పెట్టు. అలాగే బయట శుభ్రం చేయాలి, అదొక పని. ఇంకా ఇవాళ నేను రాత్రి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది సౌజన్య. ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి రాత్రి కోసం వంట నువ్వే చేయాలి. పిల్లలకు సమయానికి భోజనం పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఉండలేరు. రాత్రి 7 గంటలు అయ్యేసరికి వంట పూర్తి చేసాయి. ఆ సమయంలోనే వాళ్ళు అన్నం తినేస్తారు. బహుశా నేను వచ్చేలోపు నిద్రపోతారేమో కూడా. కాస్త వాళ్ళను కంట కనిపెట్టుకునుండు. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఇలా టకటకటకా చేసిన పనుల్ని, చేయాల్సిన పనుల్ని చెప్పి తోటికోడలు ముందుకు సాగింది. శ్యామలకు ఒక అబ్బాయి, అమ్మాయి. తను ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళిద్దరినీ చూసుకుంటోంది. ఇక తప్పదురా భగవంతుడా అనుకుంటూ పనిలో పడింది సౌజన్య. ఆ మిగిలిన ఆ కాస్త పనులకే నానా తంటాలు పడి అతి కష్టం మీద పూర్తి చేసింది. పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినవి సిద్ధం చేసింది. రాత్రి కోసం అందరికీ వంట చేసింది. ఇవన్నీ పనులు చేసేసరికి సౌజన్యకు కళ్ళు తిరిగినంత పని అయ్యింది. ఇక భర్త వచ్చేసరికి గదిలో నీరసంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి సౌజన్య, నా కోసమే ఎదురు చూస్తున్నావా? సారీ, ఈరోజు మీటింగ్ ఉండడం వల్ల నాకు కాస్త ఆలస్యం అయింది. ఏం చేసావు ఈరోజంతా? ఏంటి చేసేది? పొద్దున లేచినప్పటి నుంచి వాకిలి ఊడవడం, అందరికీ భోజనాలు పెట్టడం, మళ్ళీ పెట్టినవన్నీ తీయడం, ఆ తర్వాత రాత్రికి వంట చేయడం, బట్టలు ఆరేయడం, మడతలు పెట్టడం. ఇదే, దీనితో నా రోజంతా నిండిపోయింది. అది కాక ఇంకేముందని? ఇంకా ఏం చేశావో అని అడుగుతున్నారు. రవి, అసలు మనం అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? ఒక్కరోజు ఇలా పని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇలా పని చేయడం నా వల్ల కాదు. ఏంటి సౌజన్య, పరిస్థితులన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?
అసలు అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చి 2 రోజులేనా అయింది. మొన్నటిదాకా మన ఇద్దరమే ఉన్నాం. నీకు ఏం పని ఉందని 2 రోజులు పనిచేసేసరికి ఇలా అంటే ఎలా చెప్పు? ఇలా నాకు బాధ్యతలుంటాయి. మనం అనుకున్న మాట నిజమే, కానీ విధి వేరేలాగా నిర్ణయించబడి ఉంది. మనం మాత్రం ఏం చేస్తాం? సరేలే, అలసిపోయానన్నావుగా, పడుకో. వదిన కూడా ఇప్పుడే వచ్చినట్టుంది. తను నాకు అన్నం పెడుతుందిలే, నువ్వు విశ్రాంతి తీసుకో. అలా చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సౌజన్య జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడుతుంది. రవి సౌజన్య చాలా కాలంగా ప్రేమించుకుంటారు. రవి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. సౌజన్య కూడా బాగా చదివింది. తన చదువు పూర్తి కాగానే పెద్దలతో మాట్లాడి రవిని పెళ్లి చేసుకుంది. రవి తనకు సీనియర్. తన కాలేజ్ అయిపోగానే రవితో మాట్లాడడం కోసం తను పనిచేసే స్కూల్కి వెళుతూ ఉండేది. ఏంటి మళ్ళీ ఎదురు చూపులేనా? అయినా నీతో వచ్చినప్పుడల్లా నేను గమనిస్తూనే ఉంటాను. ఎప్పుడు చూసినా తను ఎవరో ఒకరితో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. నిన్ను పట్టించుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా నువ్వేమో తెగ ప్రేమ వలకబోసేస్తూ ఉంటావు. మీ ఇంట్లో నీ పరిస్థితి ఏమిటి చెప్పు? నువ్వు ఒక్కగానొక్క కూతురివి. నిన్ను అల్లారు ముద్దుగా కావలసిందల్లా తెచ్చిపెట్టి మరీ పెంచారు. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను కదా. నీ మనస్తత్వానికి అటు రవి మనస్తత్వానికి ఏమాత్రం పొంతన కుదరదే. అసలు మీ ఇద్దరూ ఎలా జీవితంలో బ్రతుకుతారో నాకు అర్థం అవ్వదు. చూడు, ఎవరో తెలీదు ఎంతసేపు మాట్లాడుతున్నాడో. నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావన్న ఆలోచన కూడా లేదు కనీసం. అతను వాళ్ళ వదిన వాళ్ళ తమ్ముడు. నాకు తెలుసు, అతను ఈ ఊళ్ళోనే ఉంటాడు. తను కూడా ఉద్యోగం కోసం రవిని అప్రోచ్ అయినట్టున్నాడు. రవికి అందరికీ సహాయం చేసే అలవాటు. అందుకే ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నట్టుంటాడు. నేనంటే చాలా ఇష్టం తనకి. ఈ మాత్రం దానికే జీవితం దాకా వెళ్ళిపోవాలా? అయినా ఏంటి రవి, నువ్వు ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉంటావని, అసలు నన్ను పట్టించుకోవని నా ఫ్రెండ్ అంటోంది చూడు. నేను ఇంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు పట్టించుకోకుండా అతనితో మాట్లాడుతూ కూర్చుంటావు. తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పొచ్చుగా. తనెవరో నీకు తెలుసుగా, మా వదిన వాళ్ళ తమ్ముడు. తనకు ఉద్యోగం కావాలి. పాపం చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నాడు. ఈ మధ్యనే మా స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. అందుకని ఫోన్ చేసి కబురు పెడితే వివరాలు తెలుసుకోవడానికి వచ్చాడు. నా తరపున రికమెండేషన్ ఉంటేనే స్కూల్లో మాట్లాడతారు. అందుకే వివరాలన్నీ చెప్పి రికమెండేషన్ కూడా పంపించాను. మరి మళ్ళీ రమ్మని ఎలా చెప్పని చెప్పు? ఇక్కడ నుంచి వాళ్ళ ఇల్లు 20 కిలోమీటర్లు. అంత కష్టపడి వచ్చాడు కదా. అవసరానికే వచ్చిన వాళ్ళని మళ్ళీ తిప్పించడం కరెక్ట్ కాదు కదా సౌజన్య. మనం ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీ కాలేజ్ పక్కనే కదా. అప్పుడప్పుడు ఇలా నన్ను చూడటానికి వస్తూనే ఉంటావు. కానీ అతను రావాలంటే కష్టం. అందుకే ముందు తన పని అయిపోయాక నీతో మాట్లాడదామని అనుకున్నాను. లైఫ్లో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటుంది సౌజన్య. అది ప్రతిసారి నిరూపించిన అవసరం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది ఎప్పటికీ స్థిరమైన అభిప్రాయం. దానిని ప్రతి నిమిషం నేను నిరూపించుకోవాలంటే ఎలా చెప్పు? రవి మాటలకు అంతో ఇంతో ఏమీ మాట్లాడలేకపోయింది సౌజన్య. అయితే అలాగే కొంతకాలం తనను కలవడానికి రావడం, రవి ఏదో ఒక విధంగా బిజీగా ఉండడం, తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవడం, ఇవన్నీ చూసి సౌజన్యకు రాను చాలా విసుగొచ్చేది. ఒకరోజు ఆ విషయంపై గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకుని రవిని బయట కలుసుకుంది సౌజన్య. అప్పుడు కూడా సౌజన్య ఏదో మాట్లాడేలోపే రవికి ఫోన్ కాల్ వస్తుంది. ఇక విసిగిపోయిన సౌజన్య, రవి, ఇంకా నా వల్ల కాదు. ఇవాళ నీతో ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడాలి అని నిర్ణయించుకుని వచ్చాను. అయినా ఇప్పుడు కూడా నువ్వు బిజీగానే ఉన్నావు. ఎప్పుడు చూసినా ఈ మధ్య నీకు ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు తప్ప నీకు వేరే సమయమే దొరకదా మాట్లాడడానికి? అసలు ఎవరు నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? సౌజన్య, ఇంటి నుంచి ఫోన్. అమ్మ, వదిన, అన్నయ్య
ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు. అమ్మకి షుగర్ ఉంది. తన ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది. తను చాలా ఇబ్బంది పడుతోంది. దాని గురించే మేమందరం మాట్లాడుకోవాల్సి వస్తోంది. అమ్మ అయితే నా యోగక్షేమాల కోసం ఫోన్ చేస్తుంది. అన్నయ్య తనను ఎక్కడ చూపించాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. దాని గురించి ఈ మాత్రం మాట్లాడుకోకపోతే ఎలా? నువ్వు ఒక విషయం అర్థం చేసుకో. రోజంతా నేను స్కూల్లో ఉంటాను. ఆ టైంలో నేను ఏ ఫోన్ కాల్స్ అటెండ్ చేయను. అది పద్ధతి కాదు. స్కూల్ అయిపోగానే అప్పుడప్పుడు మనం కలుస్తాం. స్కూల్ అయిన తర్వాతే కదా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసేది. అమ్మ ఆరోగ్యం కోసం అందరం కంగారు పడుతున్నాం. అందుకే ఈ మధ్య ఎక్కువగా నేను దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తోంది. నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకు. అయినా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. వచ్చే నెల నుంచి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నీకు కూడా వచ్చే నెలతో చదువు అయిపోతుంది కదా. ఆ తర్వాత మనం అనుకున్న విధంగా పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసేసుకుందాం. నేను కూడా అమ్మను వదిలి వేరే ఊళ్ళో ఉండాలనుకోవట్లేదు. అందుకే మా ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా అప్లై చేశాను. ఉద్యోగం కూడా వచ్చింది. కాబట్టి ఇక నుంచి నేను కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఏంటి రవి నువ్వు అనేది? నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికే నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళతో ఎప్పుడు చూసినా బిజీగా ఉంటావు అని నేను బాధపడుతున్నాను. అలాంటిది ఇది కూడా చాలదన్నట్టు ఉద్యోగం కూడా ఊళ్ళోనే చూసుకున్నావా? ఏంటి పెళ్ళయ్యాక అందరం అక్కడే ఉండాలా? అదంతా ఏం కుదరదు రవి. నేను మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను ప్రశ్నించిన వాళ్ళే లేరు మా ఇంట్లో. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు నేను మీ ఫ్యామిలీలోకి రావాలంటే నాకు చాలా కష్టమవుతుంది. అంతమంది మధ్య నేను బ్రతకలేను రవి. అయినా అమ్మని చూసుకోవడానికి మీ అన్నయ్య వదిన ఉంటారు కదా. మనిద్దరం ఎంచక్క వేరే ఉందాం. నువ్వు నాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? అసలు ఉద్యోగం ఎందుకు వేరే చూసుకున్నావు? నువ్వేమైనా అనుకో రవి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. కానీ మనిద్దరం వేరు కాపురం మాత్రం ఉండాల్సిందే. నేను మీ ఫ్యామిలీతో కలిసి అందరితోనూ ఉండలేను. అటువంటి చోట నేను అసలు బ్రతకలేను రవి. అందరికీ చాకరీ చేస్తూ ఎవరికి ఏం కావాలో చూస్తూ ఒక ఒంటింటి కుందేలా బతకడం నా లైఫ్ స్టైల్ కాదు, నా ఇష్టం కూడా కాదు. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నేను బాగా చదువుకున్నాను కదా, నాకు మంచి ఉద్యోగం వస్తుంది. అందులోనే హై లెవెల్కి వెళ్ళాలి అని నా కల. నా లైఫ్ నా ఇష్టమైనట్టుగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ రవి, మనిద్దరం వేరే ఉంటాము అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. కానీ నువ్వు దీనికి ఒప్పుకొని తీరాల్సిందే. అలా సౌజన్య మాట్లాడుతూ ఉంటే రవి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు. తనకు సౌజన్య అంటే చాలా ఇష్టం. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అలాగని తన కోసం కుటుంబాన్ని వదులుకోవడం రవికి సమంజసం అనిపించలేదు. కానీ తనను వదిలి బ్రతకలేడు. ఇలా రవి రకరకాల ఆలోచనలతో బాధలో మునిగిపోయాడు. స్కూల్కి 4 రోజులు సెలవు కావడంతో అమ్మని చూడటం కోసం ఊరెళ్ళాడు రవి. అక్కడ కూడా తను దిగాలుగానే ఉండేవాడు. తల్లి అది గమనించింది. ఒకరోజు తను అలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది లక్ష్మమ్మ. రవి ఉన్న విషయం చెప్తాడు. అదమ్మా జరిగింది. అందుకే నా మనసుని సమాధానపరచుకోలేకపోతున్నాను. ఒక నిర్ణయానికి కూడా రాలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని వదిలి ఉండడం మాత్రం నా వల్ల కాదు. ఇక నా ప్రేమను చంపుకోవడమే నా ఎదుర ఉన్న దారి. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లోకి వచ్చి ఉండను అని చెప్తోంది. వేరు కాపురం పెట్టాల్సిందే, అప్పుడే పెళ్ళి అంటోంది. ఇక చేసేది ఏమీ లేదు. నేనే తనను మర్చిపోయి బ్రహ్మచారిగా బతుకుతాను. తను కాకుండా నేను ఎవరిని పెళ్లి చేసుకోలేనమ్మా. అయినా పర్వాలేదు, మీరు దీని గురించి బాధపడకండి. ఏంట్రా రవి నువ్వు అనేది? నేను లేను అమ్మని చూసుకోవడానికి? నేను మీ వదిన తనను కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మీ వదిన కూడా సొంత కూతుర్లా తనను ప్రేమగా చూసుకుంటుంది. నీకు తెలుసు కదా, మరి ఇంకేంటి నీకు బాధ? నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే మాకు వేరే సంతోషం ఏముంది చెప్పు?
ఇంత చిన్న విషయానికి నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుని పెళ్లి కాకుండా ఒక్కడివి మిగిలిపోతావా? అలా చేసినా మాకు బాధేగా. జీవితాంతం నిన్ను అలా చూస్తూ మేము సంతోషంగా ఉండగలమా చెప్పు? అమ్మకైతే అస్సలు మనశ్శాంతి ఉండదు. తన ఆరోగ్యం సంగతి మాకు విడిచిపెట్టు. నువ్వు నిశ్చింతగా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలాగూ ఊళ్ళోనే నీకు ఉద్యోగం వచ్చిందిగా, అక్కడే ఉండు. కాకపోతే వేరుకో ఇంట్లో, అంతే కదా. కావలసినప్పుడల్లా కలవచ్చు, రావాలనుకున్నప్పుడల్లా రావచ్చు. నెమ్మదిగా నీ భార్య కూడా మనని అర్థం చేసుకొని మనతో పాటు కలిసి ఉండాలనే అనుకుంటుందిలే. ఇప్పుడేదో చిన్నతనంగా అలా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు తమ్ముడు. తప్పకుండా నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. సరిగ్గా చెప్పారండి. నేను కూడా ఈ మాటలన్నీ వినపడే ఇటొచ్చాను ఈ సంగతి చెప్తామని. అత్తయ్య గారిని చూసుకోవడం కోసం రవి తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరూ లేకపోతే అప్పుడు పరిస్థితి వేరు. కానీ మనం ఉన్నాం కదా. అది కాక ఊళ్ళోనే ఉద్యోగం కాబట్టి ఏ అవసరం వచ్చినా అందుబాటులోనే ఉంటాడు. ఇంతకంటే మనకు మాత్రం ఏం కావాలి? రవి, ఇప్పటికే నీ పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని అత్తయ్య గారు, నేను, మీ అన్నయ్య అందరం బెంగ పెట్టుకున్నాం. ఇంతకాలం నీ మనసులో ఇది ఉంచుకొని చెప్పకుండా దాచావన్నమాట. ఇప్పటికైనా నీ మనసులో మాట బయట పెట్టావు. మళ్ళీ వెనకాడకు. ఆమెను పెళ్లి చేసుకో. మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉంటే మాకు అంతకంటే కావాల్సిందేముంది? నిజమేరా, నన్ను చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారుగా. నువ్వు ఇంకేం ఆలోచించుకు రవి. వేళకి మందులు అవి వేసుకుంటున్నాను. మన డాక్టర్ గారు కూడా దగ్గరలోనేగా ఉన్నారు. ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకురా? కాకపోతే ఇద్దరు మగపిల్లలు నా కళ్ళెదురుగా ఉండాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. మరేం పర్వాలేదు, ఊళ్ళోనేగా. ఎప్పుడు రావాలనుకున్నా నీ దగ్గరికి వచ్చేస్తానులే. ఇద్దరు రామలక్ష్మణులా కలిసిమెలిసి ఉన్నారు. అంతకంటే ఇంకేం కావాలి నాకు? వెంటనే వాళ్ళకి కబురు పెట్టు, మాటలకి రమ్మని. అలా కుటుంబం అంతా చెప్పడంతో రవి కూడా పెళ్లికి అంగీకరించాడు. అయితే ఊర్లో వచ్చిన ఉద్యోగాన్నే ఖరారు చేసుకుంటూ వాళ్ళు స్కూలుకి దగ్గరలో వేరే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అంతా సంతోషంగా ఉంది, ఇక ఏ సమస్య లేదు అనుకునే సమయంలో విధి వేరేలా నిర్ణయించబడి ఉంది. అకస్మాత్తుగా సంతోష్కు యాక్సిడెంట్ జరిగి సంతోష్ చనిపోతాడు. కుటుంబం అంతా విషాదంలో మునిగిపోతుంది. ఇంట్లో శుభకార్యం జరిగింది అని సంతోషించేలోపే ఆ కుటుంబం కోలుకోలేని దెబ్బతింటుంది. ఇంటి పెద్ద కొడుకు చనిపోవడం లక్ష్మమ్మను పూర్తిగా కుంగదీస్తుంది. అన్ని సంతోషాలు ఉన్నాయి జీవితంలో, కానీ ఇది వాళ్ళు తట్టుకోలేని దెబ్బ. లక్ష్మమ్మ భర్త పిల్లల చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుండి లక్ష్మమ్మ కష్టపడి ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. ఈరోజు కోడలికి అదే పరిస్థితి రావడం లక్ష్మమ్మను బాగా కుంగదీసింది. శ్యామల కూడా తన ఇద్దరు పిల్లల్ని ఒంటరిగా ఎలా చూసుకోవాలో తెలియక భర్త చనిపోయి దుఃఖంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు కాబట్టి రవి, సౌజన్య కూడా వాళ్లతో పాటు అక్కడే ఉంటారు. పెళ్ళై కొంతకాలం కూడా గడవకుండానే ఇటువంటి పరిస్థితి ఎదురైంది సౌజన్యకు. అత్తయ్య, కొన్ని రోజులు మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళదాం. నా మనసు ఏమాత్రం బాగోలేదు. పిల్లల్ని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. అమ్మ, నాన్నెక్కడా అని వాళ్ళు అడుగుతుంటే నేను ఏ సమాధానం చెప్పలేక మూగదానిలా ఉండిపోతున్నాను. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆయనే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఇలా మధ్యలోనే ఆయన ప్రయాణం ఆగిపోతుందని ఊహించనే లేదు. నేను కోలుకోగలనో లేదో తెలీదు, కానీ పిల్లల కోసం నేను బలహీన పడకుండా నిలబడాలి. ఇప్పుడు ఎలాగో పిల్లలకి సెలవులే కదా, మన ఇద్దరం పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొద్దాం అత్తయ్య. వాళ్ళకు కూడా కొంచెం మనసు స్థిమితపడుతుంది. ఆ తర్వాత వెళ్ళొచ్చాక నేను ఉద్యోగంలో చేరతాను. పిల్లల్ని పోషించుకోవడం కోసం నేను ఉద్యోగం చేసి సంపాదించాలనుకుంటున్నాను. అదేంటమ్మా, నువ్వు ఉద్యోగం చేసి కష్టపడాల్సిన అవసరం ఏముంది? రవి ఉన్నాడుగా, తనే మనందరినీ చూసుకుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళని నువ్వేమి ఇబ్బంది పడతావు? రవి చూస్తాడత్తయ్య, నేను కాదండం లేదు.
పేరుకి మరిదే అయినా ఎప్పుడు తోడబుట్టిన వాడిలా నన్ను అభిమానంగా చూసుకుంటాడు. ఈరోజు నేను నా పిల్లలు తనకు భారం అవుతారని నా ఉద్దేశం కాదు. కానీ నా పిల్లల్ని చూసుకునే సమర్థత నాకు ఉండాలి. ఏదైనా సరే ఒకరిపై ఆధారపడే ఉద్దేశం నాకు లేదు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. నేను మాట్లాడించాను. మంచి జీతం, నా పిల్లల్ని నేను చూసుకున్నానన్న తృప్తైనా మిగులుతుంది. ఈరోజు ఒకలా ఉండొచ్చు, కొంతకాలానికి పరిస్థితులు మారుతాయి అత్తయ్య. ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకకూడదు. ఒకరికి నచ్చినా మరొకరికి నచ్చకపోవచ్చు. పిల్లలు ఎవరి చేత మాట పడడం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు ఈ ఉద్యోగం తప్పనిసరి. మీరేం బాధపడకండి. నాకు వీలైనంత వరకు ఇంటి బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. పిల్లలు వచ్చిన తర్వాత కాస్త మీరు చేదోడు వాదోడుగా ఉంటే చాలు. నెమ్మదిగా పిల్లలకు కూడా పనులు నేర్పుదాం. లక్ష్మమ్మ కూడా ఒప్పుకోక తప్పలేదు. కోడలు చెప్పింది నిజమే. పిల్లలు ఏ విధంగానూ బాధపడకూడదు. శ్యామల తల్లి మనసును లక్ష్మమ్మ అర్థం చేసుకుంది. తను అలా కష్టపడే పిల్లల్ని పెంచింది. తనకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయమంతా రవితో చెప్పారు లక్ష్మమ్మ, శ్యామల. రవి కూడా వదిన ఇంట్లోనే ఉంటే ఎక్కడ బాధపడుతూ ఉంటుందో అన్న ఉద్దేశంతో అంగీకరిస్తాడు. విన్నావుగా సౌజన్య, ఇక మనం వేరే ఇంటికి వెళ్ళడం అనేది జరగని పని. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని వదిలేసి వెళ్ళడం సమంజసం కాదు. ఒకప్పుడంటే అన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్పాడు కాబట్టి నేను నిరభ్యంతరంగా ఒప్పుకున్నాను. కానీ ఈరోజు ఇంటికి మన అవసరం ఉంది. వదిన ఏదో ఒక విధంగా మనసు మరల్చుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంటే తను కూడా తన జీవితంలో స్థిరపడాలి. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి. తను నా మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో ఉద్యోగం చేస్తాను అంటోంది. కానీ చూడు, ఒక్కరు కూడా మనని ఇక్కడే ఉండమని అనలేదు. ఇంత కష్టంలో కూడా వాళ్ళ కష్టం వాళ్ళే పంచుకోవాలి అని అనుకున్నారు. అటువంటి వాళ్ళని చూడడం మన బాధ్యత. పైగా అమ్మకు ఎప్పటికప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. తను సమయానికి తినకపోతే చాలా ప్రమాదం. వదిన ఆఫీస్కి వెళితే ఇంట్లో ఎవరు ఉండరు కదా, తను ఏమైపోయినా చూసేవాళ్ళు ఉండరు. అందుకే మనం ఇక్కడే ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను. వాళ్ళు అడగకపోయినా ఇది మన బాధ్యత. అది కథ. ఈ విధంగా సౌజన్య తను అనుకున్నది చేసుకోలేక, జీవితంలో సమాధాన పడలేక నానా అవస్థలు పడుతోంది. తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇరుక్కుని బలవంతంపై ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి అవ్వగానే ఉద్యోగం రావాలని కోరుకున్నాను. ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. పెళ్ళై 2 నెలలైనా అవ్వలేదు. జీవితం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తెల్లారు లేస్తే ఇంటడి చాకరీ చేయడం, ఆఖరికి అలసిపోయి పడుకోవడం, అదే నా జీవితం అయిపోయింది. నేను కలలు కన్న జీవితం నాకు దక్కలేదు. అసలు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా నాకు విముక్తి ఉండదు. అసలు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతాయి? లేదు, ఇలా నేను బ్రతకలేను. నాకంటూ ఒక జీవితం ఉంది. నాకు కొన్ని కలలు ఉన్నాయి. అంత బాగా చదువుకుని ఇలా ఇంట్లో పడుండడానికా? కుదరదు. నేను ఏదో ఒక విధంగా ఉద్యోగం చేసి నాకు ఇష్టమైనట్టుగా నా జీవితాన్ని మలుచుకోవాల్సిందే. దానికోసం నా ప్రయత్నాలు నేను ఇప్పటి నుంచే మొదలు పెడతాను. రవిని కష్టపెట్టకుండా ఈ ఇంట్లో నుండి ఎలా బయటపడాలో దాని గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను. ఇంట్లో వాళ్ళని నమ్మిస్తూనే నెమ్మదిగా ఈ ఇంట్లో చిచ్చు పెడతాను. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. సౌజన్య, కొంచెం కాఫీ పెట్టి ఇయ్యమ్మా. ఈరోజు ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తోంది. అత్తయ్య, ఇప్పుడే నేను వంటిల్లంతా క్లీన్ చేసుకుని బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చి నా రూమ్లోకి వెళ్ళాను లేదో మళ్ళీ కాఫీ అంటూ పిలుస్తున్నారు. అసలు నాకు రెస్ట్ ఉండద్దా? నన్ను పూర్తిగా వంటింటి కుందేలం చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడించాలని చూస్తున్నారు మీ అందరూ. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని. నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాను. మీకు కాఫీ కావాలంటే మీరు పెట్టుకోండి. చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోలేరా? చెప్పా కదా,
ఈరోజు కొంచెం నీరసంగా అనిపిస్తోందమ్మా. ఆ కాఫీ పెట్టుకునే ఓపికే ఉంటే నిన్నెందుకు అడుగుతాను, నేనే పెట్టుకుని ఉండేదాన్ని. నేను కూడా ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేదాన్ని. పరిస్థితుల ప్రభావంతో అనారోగ్యం పాలయ్యాను. షుగర్ బీపీ వచ్చినప్పటి నుంచి సొంతగా పని చేసుకునే శక్తి కూడా తగ్గిపోయింది సౌజన్య. అందుకే ఏదో ఒకలా ఒక 5 నిమిషాలు ఆ కాఫీ పెట్టిచ్చేయమ్మా. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేదాకా ఎదురు చూడ్డానికైనా ఓపిక ఉండాలిగా. అబ్బబ్బా, ఇంత చెప్పినా అర్థం చేసుకోరేంటి అత్తయ్య మీరు? నా స్నేహితురాలు నా కోసం అక్కడ ఎదురు చూస్తోంది. అయినా నేను వచ్చేదాకా మీరెందుకు ఎదురు చూడడం? కాస్త బియ్యం కుక్కర్ పెట్టుకుంటే అన్నం తయారైపోతుంది. మిగతావన్నీ అక్క ఎప్పుడో వండే ఉంచిందిగా, పెట్టుకు తినేసేయండి. ఇక అన్నం తిన్నాక నీరసం ఎందుకుంటుంది? ఈ మాత్రం దానికోసం నేను వచ్చేదాకా మీరు ఎదురు చూడటం ఎందుకు? నేను బహుశా భోజనానికి రాను. నా ఫ్రెండు నేను బయటే భోంచేస్తాం. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తాను. సౌజన్య మాటలు చాలా కటువుగా అనిపించాయి లక్ష్మమ్మకు. పెద్ద కోడలు పొద్దున్నే అందరి కోసం వంట చేస్తుందన్న సంగతి తెలుసు. కానీ అన్నం ఒకటి అంత పొద్దున్నే వండితే చల్లారిపోతుందని తర్వాత కుక్కర్ పెట్టమని సౌజన్యకి అప్పగించి వెళుతుంది. వంట మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇప్పటిదాకా సౌజన్య కుక్కర్ కూడా పెట్టలేదంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అదేదో నన్నే వండుకు తినమంటోంది. పైగా ఇప్పుడే పనంతా చేసొచ్చాను అంటుంది. లక్ష్మమ్మ పిల్లల కోసం చేయని పనంటూ లేదు. భర్త చనిపోయాక వాళ్లను పెంచి పెద్ద చేయడం కోసం ఎంతో అలసిపోయింది. దాని కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైంది. రాను రాను చేతుల్లో కాళ్లల్లో శక్తి తగ్గిపోయింది. అందుకే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది పాపం. ఈ విషయం సౌజన్యకు ఏమాత్రం అర్థం కావడం లేదు. తనకు కావలసిన దానికోసం, తన సంతోషం కోసం మాత్రమే ఆలోచిస్తోంది. చేసేది లేక ఆ పూటకు నానా తంటాలు పడి చేయి కాల్చుకుని మరీ ఏదో వండుకుని పెట్టుకుని తింది. కానీ అసలే నీరసంగా ఉన్నదేమో ఆ రోజంతా చాలా కష్టంగా తోచింది లక్ష్మమ్మకు. అయితే సౌజన్య ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక విధంగా అత్తగారిని సాధిస్తూ ఉండేది. అలాగే ఒకరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి గుడికి వెళ్ళింది. శ్యామల వాళ్ల కోసం ఏదో తయారు చేసి పెట్టే వెళ్ళింది. కానీ అవి ఎక్కడా ఇంట్లో దొరక్కపోవడంతో లక్ష్మమ్మకు ఏం చేయాలో తోచలేదు. ఆ రోజుకి పిల్లల్ని పస్తే ఉంచాల్సొచ్చింది. ఇంటికి వచ్చాక జరిగిందంతా తెలుసుకున్న శ్యామల, సౌజన్య, నేను పిల్లల కోసం స్నాక్ చేసి పెట్టే వెళ్ళా కదా. సాయంత్రం అవి ఎంత వెతికినా అత్తయ్యకు దొరకలేదట. పాపం పిల్లలు ఆకలితోనే ఉండిపోయారు. నువ్వు చూస్తే గుడికి వెళ్ళావట. మధ్యాహ్నం ఎప్పుడో ఆ కాస్త బాక్స్ తిని ఉంటారు కదా, ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలి మీద ఉంటారు. ఆ సమయానికి ఇంట్లో ఉండి పిల్లలకు ఏం కావాలో చూసుకోమని నేను నీతో రోజు చెప్తాను కదా. అయినా కనీసం అవి ఎక్కడున్నాయో అత్తయ్యకైనా చెప్పి ఉండాల్సింది. పాపం పిల్లలు చాలా అవస్థపడ్డారు. ఆ తర్వాత కూడా చాలా ఆలస్యంగా వచ్చి వంట చేసావుట. అంతసేపు వాళ్ళు ఎప్పుడూ అలా ఆకలితో ఉండలేదు సౌజన్య, ఉండలేరు. చిన్నపిల్లలు కదా. ఇకపై ఇలా ఎప్పుడు చేయకు. మరోసారి జరగకుండా చూసుకోమంటే అర్థమేంటక్కా? అంటే నేను గుడికి కూడా వెళ్ళకూడదా? ఈరోజు సాయంత్రం గుడిలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. నన్ను రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. అందులో తప్పేముంది? ఆ గుడి మెంబర్ నా స్నేహితురాలే. అందుకే నన్ను ప్రత్యేకంగా పిలిచింది. అయినా ఒక్క పూట తినకపోతే ఇంత బాధపడిపోతున్నావు. పిల్లల్ని ఇలాగేనా పెంచేది? అది ఆకలేస్తే నేనే కొంచెం తిన్నాను. మరి కొంచెం నా స్నేహితురాల కోసం తీసుకువెళ్ళాను. ఈ ఇంట్లో ఆ మాత్రం పనిచేసే స్వేచ్ఛ కూడా లేదా నాకు? నాకు ఆకలేసింది, స్నాక్ ఉంది కాబట్టి తిన్నాను. నా ఫ్రెండ్ నా కోసం రోజు ఏదో ఒకటి తెస్తుంది. ఈరోజు నేను తీసుకువెళితే బాగుంటుందనిపించి అది తీసుకువెళ్ళాను. ఇంత మాత్రానికి నన్ను ఇంతలా నిలదీస్తున్నావు. వచ్చిన వెంటనే గబగబా వంట చేసి పెట్టానుగా, ఆ సంగతి చెప్పలేదా పిల్లలు నీకు?
నీ పిల్లలు కూడా నీకంటే తెలివైన వాళ్ళలాగే ఉన్నారక్క. ఒక్క పూట జరిగినందుకు ఇన్ని మాటలు అంటున్నావు. రోజు నేను వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాగోగులు చూసి వాళ్లకు కావాల్సినవన్నీ చేసి ఇన్ని పనులు చేస్తున్నాను. ఏ ఒక్కరోజు నాకు ఇష్టమైన పని చేయకూడదా? నువ్వే హాయిగా ఉద్యోగానికి వెళ్ళి నీకు కావలసినవి చేసుకుని సంతోషంగా గడిపి ఇంటికి వస్తున్నావు. నువ్వు లేనంత సమయం ఇల్లు బాధ్యత చూసుకునేది ఎవరు? నేనేగా. మరి నాకు కూడా సరదాలు సంతోషాలు ఉండవా? సౌజన్య, అసలు నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటి? నాకు ఎక్కడా పొంతనే కనిపించడం లేదు. పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాను, అంతే కదా? ఈ మాత్రం దానికే నీ హక్కులు స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని ఎవరు నిర్బంధించారు? అత్తయ్య చెబుతూనే ఉన్నారు. నువ్వు నీకు కావలసిన చోటుకి వెళుతూనే ఉన్నావు, వస్తూనే ఉన్నావు. నీకు కావలసినవన్నీ చేసుకుంటూనే ఉన్నావు కదా. అయినా పిల్లలు వచ్చినప్పటి నుంచి చేసి పెట్టానంటున్నావు. అన్నీ నేను చేసి పెట్టేగా వెళుతున్నాను. కేవలం వాళ్లకు పెట్టడమేగా నువ్వు చేసేది. ఇల్లన్నాక పనులు అందరూ పంచుకోవాలి. నా భారం, నా పిల్లల భారం ఎవరి మీద పడకూడదని నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. అంతేగాని సంతోషంగా బయటకు వెళ్ళి ఊరేగడానికి కాదు. నాకు అసలు ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. చాలా రోజుల నుంచి ఉద్యోగం చేయడం మానేశాను. పిల్లలు వచ్చేసరికి వాళ్ళకు కావాల్సినవి సిద్ధం చేయడం, వాళ్ళని చూసుకోవడం, అందులోనే నాకు సంతోషం ఉంది. నేను ఇష్టపడి దీనికి వెళ్ళడం లేదు. పిల్లల బాధ్యత నాపై ఉంది కనుక కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను. అదేదో నేను ఆనందంగా బయటకు వెళ్ళి ఊరేగుతున్నట్టు ఆలోచిస్తున్నావు. కావచ్చు, నువ్వు సంతోషంగా వెళుతున్నావో కష్టపడే వెళుతున్నావో నాకు మాత్రం సంబంధం లేదు. నేను మాత్రం వంటింటి కుందేలుగా ఈ ఇంట్లో మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇంటి పని వంట పని చేసుకోవడంలో నీకు సంతోషం ఉందేమో, నాకు లేదు. నాకు నా జీవితం ముఖ్యం. నేను ఉద్యోగం చేయాలి, అందరిలోనూ బోలెడంత పేరు తెచ్చుకోవాలి, హాయిగా నా స్నేహితులందరితో కాలక్షేపం చేయాలి, నాకు నచ్చిన చోటుకి నచ్చినప్పుడు వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. కానీ ఇప్పుడు అత్తయ్య కోసం, పిల్లల కోసం నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఎక్కడికైనా వెళదామన్నా, ఏదైనా చేద్దామన్నా వాళ్ళ కోసం నేను ఇంట్లో తాకట్టు. పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏమిటో. అన్నీ చేసేసానంటావు. పొద్దున్నే హడావిడిగా వంట మాత్రం పూర్తి చేసి వెళ్ళిపోతావు. ఆ వంట ఎలా ఉంటుందో తెలుసా? ఇక వండింది తినకపోతే బాగుండదని ఊరుకున్నాను. రవిని ఇష్టపడ్డాను కనుక ఇంట్లో గొడవ చేయకూడదని గడుపుకుంటున్నాను తప్ప నాకు నువ్వు చేసింది తింటుంటే రోజు వాంతి వస్తోంది. మా ఇంట్లో వంట వాళ్ళు ఉండేవారు. అప్పటికప్పుడు నేను ఏది అడిగితే అది వేడివేడిగా చేసి పెట్టేవారు. అది ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చేసేదైనా సరే నేను అడిగితే క్షణాల్లో నా ముందు ఉండాల్సిందే. అది నా జీవితం. కానీ మీ అందరి వల్ల నేను నా జీవితం మొత్తాన్ని కోల్పోయాను. అసలు నేను రవితో ముందు ఏం చెప్పాను? వేరు కాపురం ఉండాలి అని చెప్పాను. దానికి సమ్మతించే కదా మేం పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడేం జరుగుతోంది? అదే నేను రవి వేరే ఉంటే మాకు ఈ బాధలే ఉండేవి కాదు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఏం చేసినా రవి నన్ను అడగడు. పొద్దున్నే పని చేసుకుంటే ఆ తర్వాత రోజంతా నాకు కావలసినట్టు సంతోషంగా గడపచ్చు. నా కలలన్నీ నాశనమయ్యాయి. మరి దానికేమంటావక్క? అది ఎవ్వరూ ఊహించనిది. మీ ఇద్దరూ వేరుగా ఉంటామంటే అందరం ఒప్పుకున్నాం. నువ్వు కూడా ఇప్పుడు ఆ మాట చెప్పావుగా. మేమెవ్వరూ అడ్డు పెట్టలేదు. నా భర్త, నేను అత్తయ్య గారిని చూసుకోవచ్చని ఆలోచించుకున్నాం. అందుకే ఇబ్బంది ఏముందిలే అనుకున్నాం. కానీ విధి వేరేలాగా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నా భర్త చనిపోయాడు కదా. ఈ పరిస్థితిలో నేను ఉద్యోగానికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడింది కనుక అత్తయ్య గారిని చూడడానికి నువ్వు ఉండవలసి వచ్చింది. అలాగే రవి కూడా. లేదంటే మీ ఇద్దరు ఎప్పుడో వేరే వెళ్ళిపోయి ఉండేవారు. తెలిసి కూడా నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. అయినా నేను కానీ అత్తయ్య కానీ మిమ్మల్ని ఉండమని చెప్పలేదు. రవినే మేమిక్కడే ఉంటాం, నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడొద్దని మా నోరు మూశాడు. అందుకే ఏమీ అనలేకపోయాం. నిజానికి కూడా అత్తయ్యకు ఒక తోడు కావాలి, పిల్లల్ని చూసుకోవడానికి కూడా కావాలి. ఎంత ఎవరినైనా పెట్టుకున్నా
ఇంటి వాళ్ళు చూసినట్టు ఎవ్వరూ ఉండరు కదా సౌజన్య. అయినా నువ్వు ఈ ఇంటి కోడలివి, నీకు కూడా ఈ ఇంటిపై బాధ్యత ఉంది. నువ్వు మీ ఇంట్లో ఎలాగైనా పెరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ పరిస్థితులకు పద్ధతులకు అలవాటు పడడం నీ బాధ్యత. అదే కాక ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు బాధపడడం గొడవ చేయడం ఏమీ బాగోలేదు. నన్ను వదిలితే నేను కూడా ఇలాంటి కబుర్లు చాలా చెప్తాను లేక, నీ దాకా వస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. నేను నా జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, బట్ అన్నింటినీ కోల్పోతున్నాను. చిన్న చిన్న సంతోషాలకు కూడా నేను దూరం అవుతున్నాను. ఇప్పుడు నువ్వు చూస్తే ఒకరోజు గుడికి వెళ్ళొచ్చినందుకు ఇంతసేపు క్లాస్ పీకుతున్నావు, మళ్ళీ బాధ్యత అంటున్నావు. అర్థమైంది లేక, నేను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో చూడడం కోసం టైం టు టైం రెడీగా ఉండాలి. ఇక నా కోసం అంటూ ఏమీ చేయకూడదు. ఇలా శ్యామల ఎంత చెప్తున్నా విషయం అర్థం చేసుకోకుండా సౌజన్య మాటకు మాట పెంచుతూనే వచ్చింది. శ్యామలకు సౌజన్య ఇక అర్థం చేసుకోదని అర్థమైంది. ఇక ఆ సంగతి అక్కడితో వదిలేసి తను ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. తను చేసిన స్నాక్ ఎక్కడ ఉందో అత్తగారికి చెప్పడం, అత్తగారిని చూసుకోమండం మొదలుపెట్టింది శ్యామల. అలాగే రవితో కూడా సౌజన్య చాలా కష్టపడుతోందని, వేరుకాపురం పెట్టి ఇద్దరిని సంతోషంగా ఉండమని, ఇక్కడ పనికి ఒక మనిషిని పెట్టుకోవచ్చని ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. సౌజన్య చేయడం కోసం ఏ పని మిగిల్చేది కాదు. ప్రతి పని తను పూర్తి చేసే ఆఫీస్కు వెళ్ళి వచ్చేది. అలా కొంతకాలం గడిచింది. సౌజన్య, ఇంట్లో జరుగుతున్నవన్నీ కొద్ది కొద్దిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి. అమ్మ వదిన పూర్తిగా విషయం చెప్పరు. మన ఇద్దరం ఎక్కడ గొడవ పడతామో అని వాళ్ళకు భయం. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఇంట్లో సరిగ్గా నడుచుకోవడం లేదనిపిస్తోంది. నువ్వు ఏదైనా అనుకుని ఉండొచ్చు, కానీ పరిస్థితులు మరోలా వచ్చినప్పుడు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేకాని పెద్దలను అలా బాధ పెట్టడం సరైన పని కాదు. సమయం వచ్చినప్పుడే మన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి చూపించాలి. అదే నీకు అసలైన గౌరవం. నీకు కూడా కావలసినవి జరిగే రోజు వస్తుంది. అదే కాక నీ కోరిక తీరడం కోసం కేవలం నువ్వు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రకరకాల మార్గాలున్నాయి. వదిన చెప్పింది ఏదో ఒక విధంగా ఇంట్లో మనిషిని పెట్టమని, అమ్మను చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. కానీ బయట వ్యక్తి ఎప్పుడూ ఇంటి మనిషిలాగా బాధ్యతగా ఉండదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నువ్వే అర్థం చేసుకుని ఇంట్లో సవ్యంగా నడుచుకుంటావని నా ఆశ. ఎవరినైనా పెట్టుకునే వరకే, ఆ తర్వాత ఏం జరిగినా మన చేతుల్లో ఏమీ ఉండదు. నువ్వు నీకు కావాల్సినట్టు ఉంటూనే ఇంట్లో బాధ్యతగా ఉండొచ్చు. నీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏం చేస్తావు రవి? నువ్వు ఏమీ చేయలేవు. నేను నీతో పెళ్ళికి ముందే చెప్పాను, అప్పుడు సరేనని ఇప్పుడు ఇలా చేస్తున్నావు. ఇంతకంటే ఇంకా ఏం చేస్తావు? అయితే అత్తయ్య అక్క కలిసి నా మీద బాగానే జాడీలు చెప్పారన్నమాట. అయినా నేనేమీ తప్పు చేయలేదు. నాకు కూడా ఒక జీవితం ఉంది, నాకు కూడా కొన్ని పనులుంటాయి. వాటిని చేసుకోవడం మానేయమంటావా ఏంటి? అత్తయ్యతో ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒకరోజు ఆలస్యంగా పెట్టానంటారు, ఒకరోజు అన్నం సరిగ్గా ఉడకలేదంటారు, మరో రోజు కూరలో కారం ఎక్కువైంది అంటారు. ఏదైనా అక్క చేసిన వాటిల్లో మాత్రం ఏ వంక పెట్టరు. ఎప్పుడైనా అడపా దడపా నేను చేసినవి పెడితే మాత్రం ఇదిగో ఇలాగా. పెద్ద కోడలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆమెనే పూర్తి బాధ్యత తీసుకుని చేయమను రవి. నేను మాత్రం అంత పరాయిదాన్ని అయినప్పుడు నేనెందుకు బాధ్యత తీసుకోవాలి? నీకు ఏం చెప్పిందో ఏం చెప్పలేదో తెలీదు, కానీ మొన్న అక్క నేను గుడికి వెళ్ళినందుకు, తను చేసిన స్నాక్ తిన్నందుకు నాకు పెద్ద క్లాస్ పీకింది. ఈ ఇంట్లో కనీసం తిండి తినే అవకాశం కూడా లేదు నాకు. నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు. అయినా నాకు కొన్ని కలలు ఆశలు ఉంటాయి. మీ వదినకేం తెలుసు? తనకు ఇంట్లో ఉండడమే ఇష్టమట. అందుకని అందరూ అలాగే బ్రతకాలి అంటుందా ఏంటి?
వదిన కాదు సౌజన్య, నీకు తెలుసా వదిన గురించి? చెప్తా విను. వదిన ఏం చదివిందో తెలుసా నీకు? తను ఐఏఎస్ ఆఫీసర్. టాప్ ర్యాంక్లో సెలెక్ట్ అయ్యింది. తను కోరిన చోట జాబ్ ఇచ్చి తనను కళ్ళకు అద్దుకొని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ 4 నెలలు. ఆ 4 నెలల్లోనూ అమ్మ తాను లేకుండా ఇబ్బంది పడుతోందని, పిల్లల బాధ్యత అమ్మ తీసుకోలేకపోతోందని గ్రహించి అటువంటి ఉద్యోగాన్ని వదులుకుంది. తను అనుకుంటే ఆ రోజే ఇంట్లో మనిషిని పెట్టుండొచ్చు. తన ఉద్యోగం హాయిగా చేసుకుని ఉండొచ్చు. ఇవాళ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పని తనకి లేదు. ఆ రోజునే అక్కడ స్థిరపడి ఉంటే ఈ పాటికి వాళ్ళ జీవితం వేరేలా ఉండుండేది. కానీ తను దానికంటే తన బాధ్యతకు, కుటుంబానికే ఎక్కువ విలువిచ్చింది. తన జీవితం గురించి కాదు. తను కూడా ఐఏఎస్ అవ్వాలని కలలు కని చదువుకుంది. కానీ సమయం వచ్చినప్పుడు తన జీవితం, తన కలల కంటే కుటుంబం ముఖ్యం అనుకుంది. అది మా వదిన. చుట్టుపక్కల అందరూ తను చేసిన పనికి ఆశ్చర్యపోయారు. మా అమ్మ కూడా వద్దని వారించింది. కానీ తను వినలేదు. ఒక్కసారి ఎవ్వరూ ఇంట్లో లేకపోవడం వల్ల అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన తర్వాత వదిన ఏ రోజు ఉద్యోగం అనే పేరెత్తలేదు. తను అలాంటిది కనుకనే అమ్మ తనపై అంత ప్రేమ పెంచుకుంది. నువ్వు కూడా నీ బాధ్యతను, బంధాన్ని చూపించి ప్రేమ సంపాదించుకో. అయినా నేను వద్దంటలేదు. నీకు ఏదో ఒక మార్గం చూస్తాను అంటున్నాను. అయినా నువ్వు నా మాట వినే పరిస్థితుల్లోనే లేవు. శ్యామల గురించి తెలుసుకున్న సౌజన్య చాలా ఆశ్చర్యపోయింది. ఇటువంటి ఆలోచనలు తను ఏ రోజూ ఎరగలేదు. శ్యామలను అంత గొప్పగా తను ఊహించుకోలేదు. ఏదో చాలని చదువు చదివి తప్పక ఆ ఉద్యోగం చేస్తోందనుకుంది. కానీ ఇదంతా విన్నాక నోట మాట రాలేదు సౌజన్యకు. ఈ మధ్యనైతే నన్ను పట్టించుకోవడం కూడా పూర్తిగా మానేశావు. నాకు అన్నం పెట్టడానికి కూడా నీకు తీరిక ఉండడం లేదు. ఏదైనా మాట్లాడితే నన్ను ఏం చెప్పి పెళ్లి చేసుకున్నారు అని అడుగుతున్నావు. ప్రతి మనిషి తన జీవితంలో చాలా అనుకుంటాడు. ఒక్కొక్కసారి అవి జరగచ్చు, జరగకపోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనల్ని కొంత మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థమవుతుందో, అసలు అర్థం అవుతుందో లేదో కూడా తెలియడం లేదు. నీతో వాదించే శక్తి నాకు ఇప్పుడు లేదు. అలసిపోయొచ్చాను. అన్నం పెడుతుందేమో వదిన్ని అడుగుతా. తనకు అలవాటేలే పాపం. ఇలాగే నేను ఎప్పుడైనా పనుండి లేటుగా వస్తే నా కోసం మెలకు ఉండి నాకు అన్నం పెట్టి మరీ పడుకునేది. నువ్వు వచ్చిన తర్వాతనే నువ్వు చూసుకుంటావు కదా అనుకుంది. నువ్వేంటంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా నన్ను ఇచ్చిన మాట గురించి అడగాలా అని ఆలోచిస్తూ ఉంటావు. సౌజన్యతో ఇలా చెప్పిన రవి శ్యామల అన్నం పెడుతుందేమో అడగాలని కిందకు వెళతాడు. అయితే ఇంట్లో ఎక్కడా తల్లి కానీ, వదిన, పిల్లలు ఎవ్వరూ కనిపించలేదు. తను లోపలికి వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరు. రవి ఇల్లంతా వెతికి చూశాడు. ఫోన్ చేశాడు. కానీ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. తల్లి, వదిన ఎక్కడకు వెళ్ళిపోయారో అన్న బెంగతో రవి చాలా దిగాలు పడ్డాడు. అయితే మరుసటి రోజు శ్యామల తన తమ్ముడితో వారు ఎక్కడ ఉంటున్నది అన్న విషయం రవికి కబురు పంపుతుంది. వాళ్ళు క్షేమంగానే ఉన్నారని, ఎక్కడ ఉన్నారో కూడా తెలిసింది అన్న సంగతి రవికి కాస్త ఊరటనిచ్చింది. వెంటనే వాళ్లను కలవడానికి చెప్పిన చోటుకు వెళతాడు. ఏం వదినా, అలా ఉన్నట్టుండి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేమైపోతాను? నా గురించి మీరు ఎవ్వరూ ఆలోచించలేదా? రాత్రంతా దిగాలుగా ఎంత బాధపడ్డానో తెలుసా? ఏ సమస్య ఉన్నా నాతో మాట్లాడతావు, నన్ను నమ్ముతావు. అటువంటిది నన్ను ఇంత కష్టపెట్టే పని ఎలా చేసావు వదినా? అమ్మా, నువ్వైనా తనకు చెప్పి ఉండొచ్చుగా. ఇలా మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చేసి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? తెలుసు రవి, నువ్వు బాధపడతావని. కానీ ఈ పని చేయక తప్పలేదు. అందుకే తెల్లారగానే తమ్ముడితో నీకు కబురు పంపించాను. నీ మనస్సు స్థిమితపడుతుందని. నేను వదిలి వెళ్ళాలని మేమాత్రం అనుకుంటామా చెప్పు? పరిస్థితులు అదే మార్గాన్ని చూపించాయి. నేను చాలా కాలం నుంచి సౌజన్య పడుతున్న బాధకి పరిష్కారం కోసం మా ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేశాను. ఈ మధ్యనే దాన్ని అప్రూవ్ చేశారు.
1వ తారీఖు నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఆఫీస్కు వెళ్ళవలసిన పని ఉండదు. ఆ సంగతే వచ్చిన తర్వాత నీకు సౌజన్యకి కూడా చెబుదామని, ఇక సౌజన్య తన ఇష్టమైనట్టు కావలసినట్టు ఉండొచ్చని చెప్పాలని అనుకున్నాను. కానీ తన మాటల్ని బట్టి తనకు కేవలం ఉద్యోగం ఒక్కటే కాదు, మాతో కూడా సమస్య ఉందనిపించింది. తనకు అసలు బాధ్యత తీసుకోవడం ఇష్టం లేదనిపించింది. తను స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటోంది. ఎవరి బాధ్యత, ఎవరి ప్రభావం తనపై ఉండకూడదని. ఆ సంగతి అర్థమయ్యాక కూడా మేము అక్కడే ఉండి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఎంతవరకు సమంజసం? నువ్వే చెప్పు. మీ అన్నయ్య చనిపోయారు. మనము అంతే బాధతో జీవితాన్ని వెళ్ళదీస్తున్నాం. అది చాలక కొత్త కొత్త కష్టాలు కొని తెచ్చుకునేంత ఓపిక మాకు లేదు, నీకు లేదు. కాస్తో కూస్తో మనశ్శాంతిగా బతకాలి, పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నీతో చెప్పి రావడానికి నాకు తెలిసి నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. నిజం చెప్పు, చెబితే నువ్వు రాణిస్తావా? మీ వరకు మీరు చాలా బాగా ఆలోచించారు వదిన, కరెక్టే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తల్లిని వదిన నీ దగ్గర పెట్టుకుని చూసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్యం నాకే వచ్చింది. నిజమే, నాకు చెబితే నేను ఒప్పుకోను, ఎవరూ ఒప్పుకోరు. కానీ ఏదో ఒక విధంగా సౌజన్యకే నచ్చ చెప్పేవాడినేమో, నెమ్మది నెమ్మదిగా తను అర్థం చేసుకునేదేమో. అయినా ఇదంతా నా వల్లే వచ్చింది. నేను తనని ప్రేమించకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాచా, అలా అనుకోకు రవి. పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరు చిలక గోరింకల్లా సంతోషంగా ఉండండి. వదినకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందిగా, తన ఇంట్లో ఉండి నన్ను చూసుకుంటూ పని కూడా చేసుకుంటుంది. ఇక దిగులు పడాల్సింది ఏమీ లేదు. పైగా ఊళ్ళోనే కదా మేము ఉన్నది, ఇంటికి దగ్గరే కూడా. నువ్వు వచ్చి వెళుతూ ఉండు, మా బాగోగులు చూసుకుంటూ ఉండు. అంతకంటే ఇంకేం కావాలి? అన్నయ్య ఉన్నా కూడా మనం ఇదేగా చేయాలనుకున్నాము. ఈ విషయంపై ఇక నువ్వు సౌజన్యతో గొడవ పడకు. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే మేము ఇలా వచ్చేసాం. మీ మధ్య గొడవలు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అర్థం చేసుకో. వదిన తమ్ముడు ఉన్నాడుగా, తను కూడా మాతో పాటు ఇక్కడే ఉంటానన్నాళ్లే. ఇంకా నీకు ఏ బెంగ లేదు, సరేనా? మనసు సమాధానపరచుకో. ఎంతో బాధ కలిగిన రవి వాళ్ళు చెప్పిన దానికి సరే అనడం తప్ప వేరే మార్గం లేదు. సౌజన్య ఇంట్లో రోజుకొక గొడవ తీసుకొస్తూనే ఉండేదిగా. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని వదిన ఆలోచించడంలో తప్పులేదు. వాళ్ళ మనసు నొచ్చుకుంటే తను తట్టుకోలేదు. ఇప్పటికే తీరని బాధలో ఉంది. అందుకే రవి దానికి సిద్ధపడి ఇంటికి చేరుకున్నాడు. అత్తగారు తోటికోడలు ఎక్కడకు వెళ్ళిపోయారో, ఏమయ్యారో తెలిసిందా అన్న ప్రశ్నకు ప్రతిరోజు నువ్వు చేస్తున్న గొడవకి ఎక్కడ మన ఇద్దరి జీవితాలు పాడవుతాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడో ఇల్లు తీసుకుని ఉన్నారులే. నీకు సంతోషమేగా, నువ్వు హాయిగా నీకు నచ్చినట్టుగా ఉండు. ఇకపై నిన్ను ప్రశ్నించేవాళ్ళు, నీకు పని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను కూడా భారం అయితే చెప్పు, నేను వెళ్ళిపోతాను. వదిన తలుచుకుంటే తన ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. అన్నయ్య చనిపోయాక తను ఇక్కడే ఉండి బతకాల్సిన అవసరం లేదు. తన పుట్టింట్లో తను మహారాణిలా బతకచ్చు. తను ఆ దారి ఎంచుకోలేదు. సంస్కారం అనేది మనలో ఉండాలి. బాధ బాధ్యత మన దాకా వస్తే కానీ తెలియలే సౌజన్య. ఇక నువ్వు నీ ఇష్టానుసారం బ్రతుకు. నీకోసం ఒక ఉద్యోగం చూస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం అది నా పని. ఆ ఉద్యోగం చేసుకుంటూ చదువుకున్న దానివి కదా, గర్వంగా బ్రతుకు. ఇకపై నీతో ఏ వాదనలు పెట్టుకోను. ఇంకా ఏ మిగిలిందని నీతో వాదించడానికి? ఊళ్ళోనే ఉన్నారుగా, ఇంకా ఏమైపోయారో ఏమిటో అని ఒకటే టెన్షన్ పడ్డాను. అయినా నన్ను నానా తిట్లు తిడుతున్నాడు రవి. పోనీలే, కొన్ని రోజులు వదిలేస్తే దాన్నే సర్దుకుంటాడు. ఇప్పటికీ నేను అనుకున్నది నెరవేరింది. ఇక ఏం చేయాలన్నా నా ఇష్టారాజ్యం. హాయిగా బ్రతకచ్చు. అమ్మయ్యా. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే వేన్నీళ్ళు కాచుకోవచ్చని సంతోషపడ్డట్టు మరొకడు. అలా తయారైంది సౌజన్య. తన భర్త బాధ కానీ మనసు కానీ తనకు అవసరం లేకుండా పోయింది. అలా కొంతకాలం గడుస్తూ వచ్చింది. రవి వీలున్నప్పుడల్లా తల్లి దగ్గరకు వెళ్ళి చూసుకుని
కావలసినవన్నీ సమకూర్చి వస్తూ ఉండేవాడు. సౌజన్య కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఇలా ఉండగా సౌజన్యకు ఒకసారి జ్వరం వస్తుంది. తనను ఇంట్లో చూసుకునడానికి ఎవ్వరూ లేరు కదా. రవి స్కూల్కి వెళ్ళక తప్పదు. ఉన్నంతసేపు కాసేపు తోడుగా ఉండి చూసుకునేవాడు. కానీ తర్వాత అన్ని పనులు తను ఒంటరిగా చేసుకోవాల్సి వచ్చేది. చూడడానికి ఎవ్వరూ లేరు. ఎవరైనా తోడుగా ఉంటే బాగున్ను అనిపిస్తుంది సౌజన్యకు. ఒక్క 2 రోజులు సెలవు పెట్టరాదా రవి, నాకు జ్వరం తగ్గేదాకా? నేను ఒక్కదాన్ని ఇంట్లో రోజంతా జ్వరంతో పడుకునే ఉంటున్నాను. ఒక్క పని చేసుకోలేకపోతున్నాను. కాస్తంటే కాస్త అన్నం వండుకొని తినాలన్నా కూడా ఓపిక లేదు. జ్వరంతో ఆహారం కూడా లేకపోతే మరింత నీరసపడిపోతున్నాను. ఏంటి సౌజన్య నువ్వు మరీను? నేను ఇంట్లో ఉన్నంతసేపు నిన్ను చూసుకునే వెళ్తున్నా కదా. కాస్త అన్నం వండి పెట్టి వెళ్ళమంటే వండి పెడతాను. ఇక స్కూల్ మానేయడమైతే మాత్రం నా వల్ల కాదు. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు మానేస్తే చాలా సమస్య అవుతుంది. నేను తప్పకుండా వెళ్ళాల్సిందే. ఎలాగోలా కాస్త కష్టపడి పెట్టుకుని తిని మందులు వేసుకో. ఒక్క 2 రోజుల్లో జ్వరం నయమైపోతుంది. ఇంత చిన్నదానికే నువ్వు అంతలాగా బాధపడితే ఎలా? అయినా ఎన్నో సమస్యలున్న మా అమ్మ ఏదో ఒక విధంగా వండుకొని తినగలేంది. నువ్వు చేయలేవా ఏమిటి? నేను నిన్నేదో దెప్పుతున్నాను అనుకోకు. ఎవరైనా ఉండి చూసుకుంటే బావున్ను అని నీకు అనిపిస్తోంది కదా. ఎవరైనా మన కోసం ఉండి చూసుకోవాలి అంటే మనం కూడా ఎవరినైనా కష్టంలో ఉన్నప్పుడు చూసుకోవాలి. అప్పుడే మనకి కూడా తోడు ఉంటుంది. లేకపోతే ఇలా ఇబ్బంది పడాల్సిందే. అదే విషయం నేను నీకు చెప్తున్నాను అంతే. ఇక పడుకో, నేను బయలుదేరుతున్నా. సమయం చూసి రవి తనను అంటున్నాడు అనుకుంది సౌజన్య. అయినా తనకి కూడా ఒక విధంగా ఎవరైనా ఉంటే తనను చూసుకునేవారు అనే భావన కలిగింది. అలాగే కష్టపడి మొత్తానికి దాని నుంచి బయటపడింది. ఆ తర్వాత కొంతకాలానికి తను గర్భవతి అని తెలిసింది. అప్పుడు సౌజన్యకు పూర్తిగా ఓపిక పోయింది. సమయానికి రవికి వంట చేసి క్యారేజ్ ఇవ్వడానికి కూడా తనకు ఓపిక లేదు. నేనైతే క్యాంటీన్లో భోంచేస్తాను. మరి నువ్వేం చేస్తావు? నాకేమో నీకు వండి పెట్టడానికి సరిపడా సమయం లేదు. ఇలా ఉంటే ఎలా? నువ్వు కోరుకున్న జీవితమే కదా. జీవితంలో ఇవన్నీ ఉంటాయి. నీకు ఎల్లప్పుడూ ఏ ఇబ్బంది లేకుండా అనుకున్నట్టే జరుగుతుందని ఎలా అనుకున్నావు? నువ్వు అమాయకురాలివో మూర్ఖురాలివో అర్థం కావట్లేదు. ఇప్పుడేమో ఏ పని చేత కావడం లేదని బాధపడుతున్నావు. నువ్వు కోరుకున్నదేగా సౌజన్య, స్వేచ్ఛ. ఆనందంగా అనుభవించు. ఇప్పుడు బాధపడే ఉపయోగం? కాసేపు పడుకుని తర్వాత లేచి ఏదో ఒక విధంగా వంట చేసుకుని కాస్త అన్నం తిను. మళ్ళీ రెస్ట్ తీసుకో, సరేనా? నేను వచ్చాక నీకు సాయం చేస్తానులే. అప్పటిదాకా తప్పదు. ఇంతకాలం నీకోసం ఉద్యోగం కూడా చూశాను. కానీ ఈ పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చినా నీకు కష్టమే అవుతుంది. ఇంత నీరసంలో నువ్వు బయటకు వెళ్ళి ఉద్యోగం ఎలా చేస్తావు? నువ్వే ఇబ్బంది పడతావు. కాదు కూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యాల్సిందే అంటే చెప్పు. ఒకటైతే రెడీగా ఉంది. వచ్చే నెలలో కన్ఫర్మ్ చేస్తానని నా ఫ్రెండ్ చెప్పాడు. ఏ సంగతి ఆలోచించుకొని ఇంటికి వచ్చాక చెప్పు. అంతా తికమకగా ఉంది సౌజన్యకు. అమ్మయ్యా, ఇంకా ఏ బాధ లేదు అనుకుంటే ఇప్పుడు ఇదొకటి వచ్చి పడింది. ఉద్యోగం రెడీగా ఉంది, కానీ చేయాలంటే ఓపిక కనిపించడం లేదు. తిన్నదంతా వాంతి అయిపోతోంది. ఇంకా ఏం ఓపిక ఉంటుంది? ఆఫీసుకు వెళ్ళి పని చేసుకు రావాలంటే ఎంత కష్టం. పైగా ఇంట్లో పని చేయడానికైనా ఎవ్వరూ లేరు. పోని అవునని కాదని ఏ సమాధానం చెప్పలేక ఊరుకుండిపోయింది సౌజన్య. తన తల్లిని తనతో పాటు కొంతకాలం ఉండమని అడగాలని అనుకుంది. పుట్టింటికి బయలుదేరింది. అమ్మ అస్సలు ఓపిక ఉండడం లేదు. నీకు ఇక్కడ చాలా పనులుంటాయని నాకు తెలుసు. అందుకే ఇంతకాలం నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంక నా వల్ల కాదు. ఇంట్లో ఏ పని చేయలేకపోతున్నాను. ఒక 2-3 నెలలు నాతో పాటు ఉందు గాని రా అమ్మా. అయ్యో, నువ్వు అంతలా అడగాలేమిటే? కూతురు కడుపుతో ఉంటే ఆరోగ్యం బాగోక ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా? నేను తప్పకుండా వచ్చి నీ దగ్గర కొంతకాలం ఉండేదాన్నే. కానీ ఇక్కడ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. నాన్న వ్యాపారం ఉన్నట్టుండి దెబ్బతింది. అసలు ఈ ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మేము చాలా అయోమయంలో ఉన్నాం. ఈ విషయాలన్నీ తెలిస్తే నువ్వు నొచ్చుకుంటావని నేను ఇప్పటిదాకా చెప్పలేదు సౌజన్య. చూడు ఎంతమంది ఇంట్లో ఉన్నారు. ఇదంతా ఆ లావాదేవీలే. నాన్న ఒక నెల రోజుల నుంచి చాలా టెన్షన్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను వదిలి రావడం అనేది జరగని పని. ఇప్పుడు నేను ఉండాల్సిందేనే. కాస్త ఏదో ఒక విధంగా సర్దుకోమా. వీటి నుండి బయటపడగానే తప్పకుండా వస్తాం. 2 నెలలేంటి, నీ డెలివరీ అయ్యేదాకా ఉంటాం. ఇప్పుడు మాత్రం కొంతకాలం మా వల్ల కాదు. తప్పనిసరి అయితే ఇల్లు కూడా అమ్మేయాలి. చాలా నష్టాల్లో కూరుకుపోయాం. అప్పులు తీర్చుకుంటే అదే 10,000 అన్నట్టుంది పరిస్థితి. ఏంటో ఉన్నట్టుండి భగవంతుడు ఇలా మార్చేశాడు. మతి పోయింది సౌజన్యకు. ఏ బాదరబందీ లేదనుకున్న పుట్టింట్లో ఇన్ని కష్టాలు. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యంలో ఆనందంలో పుట్టి పెరిగింది. కష్టం అంటే ఎరుగదు. అటువంటిది నష్టాలు రావడం, ఇల్లు అమ్మేయాల్సి రావడం, ఇవన్నీ ఒక్కసారిగా సౌజన్యకు చాలా బాధను కలిగించాయి. పైగా ఈ పరిస్థితుల్లో తల్లి అక్కడకు రానూ లేదు. ఇక ఇప్పుడు తన అవస్థ తనే పడాలి. ఆ విషయం అర్థమైతే మరింత బాధేసింది. ఇక చేసేది లేక 2 రోజులుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 10 రోజుల తర్వాత తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. హడావిడిగా వాళ్ళని చూడడానికి వెళ్ళొచ్చింది సౌజన్య. రవి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మకి నాన్నకి బాగోలేదని నేను ఊరెళ్ళొచ్చా కదా. 4 రోజులు ఉన్నానే కానీ వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇద్దరూ మంచాన పడ్డారు. చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. వాళ్ళు ఎప్పుడు లేవగలరో కూడా డాక్టర్లు చెప్పలేమంటున్నారు. అందుకే రవి, వాళ్లను ఇక్కడకు తెచ్చుకొని మన ఇంట్లోనే ఉంచుకుందాం. నేను వాళ్లకు దగ్గరుండి చూసుకోగలుగుతాను. వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియడం లేదు. ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో మంచాన ఉన్నారు. నాకు తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తోంది. అరే రే, అదేంటి సౌజన్య అలా అంటున్నావు? నేనేమో నీకోసం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. చూడు, నేను ఈ శుభవార్త నీతో చెప్పడం కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అది కూడా పట్నంలో. హాయిగా నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. నిన్ను నిర్బంధించే వాళ్ళెవ్వరూ లేరు. కాకపోతే నేను రాను. అమ్మను చూసుకోవాలి. నాకు ఆ బాధ్యత ఉంది. తనకు ఏ అవసరం వచ్చినా నేను పక్కనుండక తప్పదు. నువ్వు నీ ఆశయాల వెంట కలల వెంట వెళ్ళొచ్చు. నేనిక నిన్ను ఆపేదే లేదు. హాయిగా పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ నీకు కావలసినట్టుగా బతుకు. ఈ విషయం చెప్దామనే 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అయినా ఇంతకాలం దానికోసమే కదా గొడవ చేశావు. ఇంట్లో అమ్మని వదిన్ని కూడా బాధ పెట్టావు. ఇప్పుడు ఉన్నట్టుండి అమ్మా నాన్నలు తెచ్చుకుంటానంటావు. వాళ్ళని తెచ్చుకుంటే నువ్వే కదా చాకరీ చేయవలసింది. ఎలా చేస్తావు సౌజన్య? నువ్వేమన్నా ఒంటింటి కుందేలా పడుంటావా ఏంటి? ఇంటి పని, వంట పని, వీటిల్లో ఏమీ సంతోషం ఉండదు. నువ్వు హాయిగా నీ కలలు నెరవేర్చుకో. ఆహా, నాకిప్పుడు ఈ ఉద్యోగం వద్దు రవి. వాళ్లను నేనే దగ్గరుండి చూసుకోవాలి. పని వాళ్ళు కావాలంటే అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ శ్రద్ధగా పనిచేయట్లేదు రవి. సమయానికి రారు, అడిగింది చేసి పెట్టరు. ఇక వీళ్ళిద్దరూ మంచం మించి కదలకపోతే ఇల్లంతా దోచుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఏమీ బాధ్యత తీసుకోరు. అందుకే అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వస్తే నేనే దగ్గరుండి చూసుకోవచ్చు అనుకుంటున్నాను. అదీ కాక అక్కడికంటే ఇక్కడ మెరుగైన వైద్యం లభిస్తుంది కదా. వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎవరైనా దగ్గరుండి చూసుకుంటే తప్ప కోలుకోరు రవి. నేను వాళ్ళని చూసుకోవాలి. అది నా బాధ్యతే కదా. ఒక్కగానొక్క కూతుర్ని. నేను అంతకుముందు అడిగానన్న కారణంగా నువ్వు నన్ను ఇలా ఏడిపించొద్దు. చిచి, నిన్ను ఏడిపించడం కోసం చేయలేదు. నిజంగానే నువ్వు చెప్పింది నిజమని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే అభిప్రాయం మార్చుకుంటున్నావు. ఆడపిల్లవి నువ్వే నీ తల్లిదండ్రుల పట్ల అంత బాధ్యతగా ఉండాలి అనుకుంటే అబ్బాయిని నేను నా తల్లిని ఎంత బాధ్యతగా చూసుకోవాలి? నా తండ్రి కూడా చిన్నతనంలో అనారోగ్యంతోనే మరణించాడు. ఆయనను మేము కాపాడుకోలేకపోయాం. అప్పుడు చిన్నపిల్లలం. మా అమ్మ మా కోసం నానా కష్టాలు పడి పగలు రాత్రి పని చేసి చేసి అనారోగ్యం తెచ్చుకుంది. అటువంటి తల్లిని అన్నయ్య కూడా లేకుండా నేను వదిలేసి నీతో పాటు వచ్చేయాలన్నావు. నా సుఖం నన్ను చూసుకోమన్నావు. మరి అప్పుడు నీకు ఇవన్నీ గుర్తు రాలేదా సౌజన్య? ఏదో ఒక విధంగా నీకు కావాల్సింది చేస్తానని
మనసు మార్చుకోమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ప్రతిసారి నువ్వు నాకేం మాట ఇచ్చావు, నాకేం మాట ఇచ్చావు అని అడుగుతూనే ఉన్నావు. మాట ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? పాపం మా అన్నయ్య వదిన మన కోసం బాధ్యత తీసుకుంటామని చెప్పారుగా. మరొకరైతే ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది అని గొడవ చేసేవారు. కానీ అలాంటి సమస్య కూడా నీకు రాలేదు. ఇది భగవంతుడు పెట్టిన సమస్య. అసలే ఈ ఇల్లు పెద్ద కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉంది. అది చాలదన్నట్టు నీ గొడవే నువ్వు 24 గంటలు మాట్లాడతావు, ఏమాత్రం బాధ్యత లేకుండా. మన ఇద్దరం గొడవ పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. అదే నువ్వు ఇదే బాధ్యత అప్పుడు కూడా తీసుకొని ఉండుంటే వదిన ఇంకొంచెం ప్రశాంతంగా ఉండేది. తను ప్రభుత్వ ఉద్యోగం ఎలాగూ వదులుకుంది. ఇప్పుడు జరిగే పరీక్షలు కొన్ని రాస్తే తనకు అటువంటి మంచి ఉద్యోగం వచ్చేది. అసలు ఏదైనా ఆలోచించే సమయం ఇచ్చావా నువ్వు? ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి చాలా బాధ్యతలే గుర్తొస్తున్నాయి. అయినా ఇదంతా నీకెందుకులే సౌజన్య. నువ్వు నీ కళ్ళల వెంట ఆశయాల వెంట వెళ్ళి సంతోషంగా సుఖంగా ఉండు. ఎవరేమైపోయినా పట్టించుకోకు. వదిన సంగతి అమ్మ సంగతి నేను చూసుకోవాలి కాబట్టి నేను నీతో మాత్రం రాను. సారీ రవి, నాకు బుద్ధొచ్చింది. నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను. నిజమే, మా అమ్మ నాన్నల దగ్గరికి వస్తే కానీ నాకు విషయం అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళని చూసుకోకుండా ఉండాలంటే నా ప్రాణం పోయినంత పని అయ్యేలా ఉంది. అలాంటిది నేను ఏ విధంగా కష్టపెట్టానో ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళు అంత కష్టంలో ఉంటే చూడను అని అనడానికి నేను మూర్ఖుణ్ణి కాదు. నువ్వు ఒక్కగానొక్క కూతురివి. తల్లిదండ్రులిద్దరూ మంచాన పడితే నీకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? నేనెప్పుడు కాదనాలి అనుకోలేదు. మా అమ్మ నన్ను అలా పెంచలేదు సౌజన్య. తప్పకుండా తీసుకువద్దు గాని, కోలుకునేదాకా ఇక్కడే ఉంచి చూసుకుందు గాని. కేవలం నీ తప్పు నీకు అర్థమవడం కోసమే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మాట్లాడడానికి కూడా అర్హత లేదు రవి. నాది తప్పే. నువ్వు నిజంగానే ఉత్తముడివి. అత్తయ్యను అక్కను చాలా బాధ పెట్టాను. నా అంత మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు. నేను నా తప్పు తెలుసుకున్నాను రవి. అత్తయ్యను అక్కను పిల్లల్ని అందరినీ తెచ్చుకుందాం. అందరం కలిసి ఉందాం. ఇక నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. బాధ్యతగా సంతోషంగా చూసుకుంటాను. అత్తయ్యను కూడా అమ్మలాగానే బాధ్యతగా ప్రేమగా చూసుకుంటాను. సొంత కోరికలు ఉండొచ్చేమో కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యతకే విలువ ఇవ్వాలని తెలుసుకున్నాను. నాకు ఆ ఉద్యోగం వద్దు, ఏం వద్దు. నన్ను క్షమించు రవి. పూర్తిగా నీ కలల్ని ఆశల్ని వదులుకొని ఒంటింటి కుందేల్లాగానో బానిసలాగానో పడుండమని నా ఉద్దేశం, కానీ ఇంట్లో ఎవరి ఉద్దేశం కానీ కాదు. నీకు కావలసినది, నీకు ఇష్టమైనవి అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే బాధ్యత తర్వాత అని చెప్పాం అంతే. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకోవచ్చు వదినలాగా. వదినకి నేను చెప్తాను, ఆ జాబ్ నువ్వు తీసుకో. తను ప్రభుత్వ పరీక్షలకి తయారవుతోంది. అవి రాస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దాని ద్వారా తనకు ఒక పెన్షన్ అనేది కూడా ఏర్పడుతుంది. పిల్లలకు సెక్యూర్డ్గా ఉంటుంది. తను ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకుంటే అదే తనకు గొప్ప సాయం అవుతుంది. నువ్వు నీ సొంత పనుల మీదనో లేదా సరదాగా నీ స్నేహితుల దగ్గరకో వెళ్ళాలనుకుంటే శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కదా, అప్పుడు ఇంటి పని వంట పని వదినకు అప్పచెప్పి నువ్వు ఆనందంగా వెళ్ళొచ్చు. వదిన కూడా ఏమీ అనుకోదు. మేమందరం నీకు శత్రువులం కాదు. ఈ విషయమే ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కాబట్టి మాటలు వినిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి అంతే. అదే నువ్వు ఆ రోజునే నేనేం చెప్తున్నానో ఒక్క క్షణం విని ఉంటే, నేను చెప్పినట్టుగా చేసి ఉంటే వదిన అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. నాకు ఇంత బాధ కలుగుండేది కాదు. అంతా నీ వల్లే. సారీ అని చెప్పాక రవి, ఇంకా నన్ను తిట్టకు. నాకు ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమైంది. మళ్ళీ ఎప్పుడు నేను అలా ప్రవర్తించను. నిజంగా ప్రామిస్ రవి, ఇంకా నన్ను తిట్టకు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. అక్కను గవర్నమెంట్ పరీక్షలకు తయారవ్వమందాం. నేను బాధ్యత తీసుకుంటాను. తాను ఉద్యోగానికి వెళ్ళొచ్చిన ఇంటి పని, పిల్లలు బాగోగులు అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు చాలా రోజుల నుంచి చెప్పావు పరిష్కారానికి చాలా దారులుంటాయని, కానీ నాకే అర్థం కాలేదు. నిజమే,
చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటే నేను అనుకున్నది అవుతుంది. అలాగే ఈ ఇంట్లో కూడా ఈ గొడవలు ఉండేవి కాదు. నీ మాట ఎప్పటి నుండో విని ఉండాల్సింది రవి. నిజంగా ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకా ఇటువంటి సమస్యలు మన ఇంట్లో ఎప్పుడూ రాకూడదు. అందరం కలిసిమెలిసి ఉందాం. నేనే అత్తయ్యకు అక్కకు చెప్పి ఇంటికి రమ్మని బతిమలాడతాను. ఇలా నేను ముందు నుంచి ఆలోచించి అక్కతో సామరస్యంగా ఉండుంటే చాలా బాగుండేది. అందరం ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. సౌజన్యలో వచ్చిన మార్పు రవికి ఎంతో సంతోషం కలిగించింది. తను సౌజన్య ఇలా మారాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. తప్పనిసరి తల్లి వదిన వేరే ఉన్నారు, కానీ రవికి ఎప్పుడూ మనశ్శాంతి లేదు. చెప్పిన విధంగానే సౌజన్య అత్తగారి దగ్గరకు, తోటికోడల దగ్గరకు వెళ్ళి తనలో మార్పు వచ్చిందని, ఇకపై ఎప్పుడు అలా ప్రవర్తించనని ఇంటికి రమ్మని చెప్పింది. రవి కూడా గట్టిగా చెప్పడంతో తల్లి, తోటికోడలు కూడా ఇంటికి వచ్చేశారు. ఇక శ్యామల కష్టపడి చదివి గవర్నమెంట్ పరీక్షలు రాసింది. గవర్నమెంట్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది. సౌజన్య చెప్పిన విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని ఎంచుకుంది. అలా తన కళ నెరవేరింది. ఇటు శ్యామల కూడా ఎప్పట్లాగానే ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతను వదలలేదు. తన పని తను చేసుకుంటూనే ఉండేది. తక్కిన పని సౌజన్య బాధ్యతగా నెరవేర్చేది. అలా ఆ ఇల్లు సంతోషంతో నిండిపోయింది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరితమైన ఆలోచనలు ఎప్పుడూ మంచిది కాదు. పరిస్థితిని బట్టి బాధ్యతగా వ్యవహరించాలి. కొన్నిసార్లు ఇష్టాయిష్టాలను వదులుకుని బ్రతకవలసి రావచ్చు, కానీ బాధ్యత కోసం తప్పదు. మీరేమంటారు? కథ నచ్చిందనే అంటారా? మరైతే వెంటనే లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.